రాష్ట్రాల్లో మోస్ట్ బర్నింగ్ టాపిక్ గా మారింది దువ్వాడ ఫైల్స్. సిక్కోలులో ఈ కథ గురించి మాట్లాడుకొని మనుషులే లేరు. మాధురి యాక్సిడెంట్ తో ఇప్పుడు ఈ మ్యాటర్ మరొక మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్ లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందా? పోలీసులపై మాధురి చేస్తున్న ఆరోపణలేంటి? దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ప్రతి సీన్కి ఒక ఊహించని మలుపు. తాజాగా జరిగిన కార్ యాక్సిడెంట్ స్టోరీని పూర్తిగా టర్న్ చేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉండడాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన భార్య పిల్లలు ఆందోళన చేపడితే టెక్కల నుంచి పలాసకు వెళ్తుండగా లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర మాధురి కార్కి ప్రమాదం జరిగింది. కార్ని స్పీడ్గా నడుపుతూ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది మాధురి. తనపైన తన పిల్లలపైన వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీదకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. పలాస ఊర్లోకి ఏమైనా వెళ్ళాను కాదు కదా, హైవే మీదకి వచ్చాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ తెలీదు నాకు. నేను సూసైడ్ చేసుకోవాలన్నా డిప్రెషన్లో హైవే మీదకి ఫాస్ట్గా వచ్చాను. అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగిందో కూడా నాకు తెలియదు. డ్రైవింగ్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. పోలీసులు వేధిస్తున్నారంటూ మరో ఆరోపణల బాంబు పేల్చారు మాధురి. బ్రీత్ ఎనలైజర్ లో 0 వచ్చినా బ్లడ్ టెస్ట్ కోసం పోలీసులు తనను వేధించారన్నారు. బ్లడ్ టెస్ట్ ని మ్యానిపులేట్ చేస్తారంటూ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. ఏంటి లోపల పోలీసులు చాలా హెరాస్ చేశారండి. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది. శాంపిల్ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఈ సంఘటనను కూడా రాజకీయం చేస్తున్నారన్నారు మాధురి. తాను లారీని ఢీకొట్టి చనిపోవాలనుకున్నానని తెలిపారు. పిల్లలు తనను ప్రశ్నించడంతో క్షోభకు గురై ఇలా చేశానన్నారు. దీనంతటికి దువ్వాడ వాణియే కారణమంటున్నారు. లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను పర్సనల్. ఆ పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను మీ అందరికి. మాధురి ఆరోపణలని పోలీసులు తోసిపుచ్చారు. బలవంతంగా ఆమెకు పరీక్షలు చేయలేదని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను విశాఖ KGH కి తరలించారు. బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. మ్యానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. రిక్వెజేషన్ ఇచ్చారు, తీసుకున్నారు. దువ్వాడ అండ్ దివ్యల ఎపిసోడ్ కార్ యాక్సిడెంట్ తో కొత్త మలుపు తిరిగింది. పోలీసులు పొలిటికల్ యాంగిల్ ఆరోపణలతో మరిన్ని మలుపులు తిరిగేట్లు కనిపిస్తోంది ఈ ఎపిసోడ్.